ఇత్తులు పెట్టంగానే కాదు అదనకు ఆనలు పడాలి. ఆనలు పడంగానే కాదు చేనుకు పురుగు తలగకుండా చూసుకోవాలి. పురుగు రాకుండా చూసుకోగానే కాదు యాళ్లకు నీళ్ళు అందాలి. నీళ్ళు అందంగానే కాదు కలుపు తీయాలి. కలుపు తీయంగానే కాదు కంటికి రెప్పలెక్క కాపాడుకోవాలి. ఇంత కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే రేట్ ఎట్లుండేది తెలియదబ్బా. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం ఎంతొచ్చిందో చూడుండ్రి. మంచిగా బస్తాలు జమాయించి పెట్టిండ్రు. 4-5 రోజులు తాతీలుండేటొరకు ఒక మొకాన తెచ్చిండ్రు రైతులు. వండర్ మిర్చి క్వింటాల్ కు 35,000 పలికితే ఎల్లో మిర్చి 26,000, 341 రకం 20,000నర, 341 రకం 20,000నర, తేజ రకం 19,000 చిల్లర. ఇక చపాటా ఎరైటీకి 39,000 జెండా పాట డిసైడ్ చేసిండ్రు. అయితే మొన్న ఇదే మార్కెట్కి వస్తే 44,000 పోయింది అదే కాయ. మళ్ళీ వాళ్ళు వస్తే 30 లోపే అంటాను. సింగల్ పట్టి తీసుకొచ్చిన. నాది పోయినసారి 44,000 అమ్మింది, ఇప్పుడు 34,000 అమ్మింది. 10,000 పోయినాయి కింటానికి ఒక 10 రోజుల డిస్టెన్స్ లో. మొన్నటి దాకా రేటు మంచిగుంటే గబాల్న తగ్గించిండ్రని గరం అవుతున్నారు మిర్చి తెచ్చిన వాళ్ళంతా. 35, 36 దాదాపు 40 లోపు కొన్న సరుకు ఇలా కనీసానికి 30 కూడా లేదు. 27, 28 అయితే కొంటాం, లేకపోతే లేదు చేయి పెడతాను పోతాను. ఈ 2 రోజులకే ఇంత లాస్ అయిందా వాళ్ళకు? కొత్త రోగాలు మోపాయి అట్లా కొంత పంట తగ్గిందట ఈ కిత్తకు. ఫంగిసైడ్ రోగాలు కానీ కుచ్చు వైరస్ ఇటువంటి వాటికి తట్టుకోకుండా దిగుబడి చాలా తగ్గింది. అట్లా బ్లాక్ ట్రిప్స్ కానీ నల్లికి అట్లా క్రాప్ తగ్గింది. పంట తక్కువ వచ్చే పెట్టుబడి ఖర్చు పెరిగిపాయే. ఈడేమో రేట్ రాదాయే. ఇక ఎట్లనుల్లా రైతు ముంగట పడేది? గా యుద్ధం చేయబట్టికే బయట దేశాలకు మన మాల్ పోతలేదు, గా అందుకే రేటు దిగింది అంటారేమో మరి.